హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ తిరంగ డోక్లా ఎలా చేయాలో ఈరోజు మన రెసిపీలో చూసేద్దాము. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. లెట్స్ గో. ఒక 1/2 కిలో బాంబే రవ్వ తీసుకొని హాఫ్ కప్పు 3 కప్పులకి వేసుకోండి. వెరీ ఈజీ అండి, పిల్లల దగ్గర కూడా చేయించవచ్చు మనం ఈ రెసిపీని. ఇప్పుడు ఒక కప్పులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసి కలుపుకోండి. మీ దగ్గర పాలకూర లేకపోతే కొత్తిమీరతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం కలిపేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకోండి. ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టుకొని మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, నేషనల్ ఫైటర్స్ గురించి మనం చెప్పినామంటే వాళ్ళు హ్యాపీగా తింటారండి. ఇప్పుడు దీంట్లోకి 2 టమాటాస్, కొద్దిగా సాల్ట్, పసుపు వేసి గ్రైండ్ చేసుకున్నాను. అది కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. చూసారు, ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ వన్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగు, కొద్దిగా వాటర్ వేసి ఇది కూడా గ్రైండ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకునేసినారు. తర్వాత మనం 3 కలర్స్ ఇలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం డోక్లా చేసుకున్న ట్రే తీసుకొని మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి డస్ట్ చేసుకుందాము. బటర్ పేపర్ పెడితే ఈజీగా డోక్లా డివైడ్ అయ్యి సపరేట్ అవుతుందండి. ఇలాగా ఆయిల్ డస్ట్ చేసుకున్నాక బటర్ పేపర్ పెట్టాను. ఇది తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండలో కొద్దిగా 2 గ్లాసులు వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని వాటిని బాగా బాయిల్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు గ్రీన్లోకి కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఈనో పౌడర్ కొద్దిగా వేసి అంటే 1/4 స్పూన్ వేసుకొని కలుపుకోండి. బాగా పర్మనెంట్. ఈనో లేకపోతే వంట షాడ్ కూడా వేసి చేసుకోవచ్చు. 1/2 స్పూను వేసేసి ఇప్పుడు ట్రేలో వేసేసి ఒక 4 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగ ఈవెన్గా 4 వైపులా బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు వాటర్లో పెట్టుకొని ఒక 4 మినిట్స్ మనం ఉడికించుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి. 4 మినిట్స్ చూడండి, చక్కగా స్టీమ్ అయింది. ఇప్పుడు వైట్లో కూడా కొద్దిగా ఈనో పౌడర్ కలుపుకొని దాన్ని కూడా వేసేసి 4 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లలకి మన దేశభక్తి గురించి చెప్తే, వాళ్ళు నేషనల్ ఫైటర్స్ గురించి చెప్తే వాళ్ళు కూడా చాలా బాగా ఇన్స్పిరేషన్గా అవుతారండి. ఇలాగా ఆరెంజ్ కూడా కొద్దిగా ఈనో పౌడర్ వేసి ఇలాగా మొత్తం 20 మినిట్స్ స్టీమ్ చేసుకున్నాను. సూపర్ టేస్టీ తిరంగ డోక్లా రెడీ అయిపోయిందండి. దీన్ని పూర్తిగా చల్లారినాక డిమోల్డ్ చేసుకుందాము. ఇలాగా పైన బటర్ పేపర్ తీసేసి మనం డిమోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఇడ్లీ లాగా ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. చూసారుగా, దీన్ని కట్ చేసుకునేద్దాము. మీ ఇష్టం, ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ ఇండిపెండెన్స్ డే కలర్స్ గురించి కూడా పిల్లలకి చెప్పండి. ఏ కలర్ దేనికి ఇంపార్టెన్స్ ఉందో చెప్పినంటే వాళ్ళు హ్యాపీగా, మన అమ్మ చెప్తే వింటుంది కదా పిల్లలు, కాబట్టి ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు తడకా పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని వాటర్ బాగా చక్కెర కరిగేంత వరకు ఉడికించుకొని డోక్లా పైన సర్వ్ చేసుకుంటే చాలా సాఫ్టీ అండ్ జ్యూసీ డోక్లా రెడీ అయిపోతుంది. 2 టైమ్స్గా వేసుకోండి. ఒకేసారి పోయకుండా 2 టైమ్స్గా వేసుకుంటే డోక్లా బాగా అబ్జర్వ్ అవుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. చూసారు కదా, సూపర్ టేస్టీ తిరంగ డోక్లా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకి ఇలాగా చూపించి ఎంకరేజ్ చేయండి. సూపర్ టేస్టీ.